మనం డెవలప్ చేసినటువంటి అన్ని రకాలు కూడా పల్లాకు తెగులను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పాలిష్ రకాలండి. శనగలు చూసినట్టయితే ఎండు తెగులను తట్టుకుంటాయి. అదే విధంగా ఈ మిషన్ హార్వెస్టింగ్ కి, మిషన్ తో కోత కోయడానికి అనువైనవండి. మీకు అందరికీ తెలిసిందే, మార్కెట్ లో యూరియా దొరకట్లేదు, దాని గురించి రైతులు ఎంత శ్రమ పడుతున్నారు అని. మరి వాటికి ప్రత్యామ్నాయం ఏంటి అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. రకరకాలైనటువంటి బయో ఫర్టిలైజర్లు మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతిలో మనం రూపకల్పన చేయబడింది. వీటి మీద ఎంత మోతాదులో వాడాలి, ఏ పంటల్లో వాడాలి అన్ని కూడా మనం మెన్షన్ చేస్తాం అనమాట. జీవ రసాయనాలు అంటే పురుగు పుట్ర వీటిని చంపడం కోసం మనం రసాయనాలని, కెమికల్స్ ని వాడకుండా జీవిని చంపేదాన్ని బయలాజికల్ కంట్రోల్ అంటారు. మనకి కంపెనీలు వాళ్ళు ఎన్ని రకాల పురుగు మందులను ఇస్తున్నారో అదే విధంగా అన్ని రకాలైనటువంటి బయలాజికల్ కంట్రోల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. నమస్కారం అండి. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రైతు సదస్సు అదే విధంగా ఎగ్జిబిషన్ లో మా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున రైతులకు అవగాహన కోసం మేము ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ముఖ్యంగా కనుక చూసినట్టయితే చాలా రకాలైనటువంటి కంపెనీలు రకరకాలైనటువంటి విత్తనాలని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నారు. మరి రైతులు మంచి విత్తనాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే పంట దిగుబడి సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. మరి విశ్వవిద్యాలయం తరపున పరిశోధనలో అనేక రకమైనటువంటి విత్తనాలను మనం ఎంపిక చేసిన రకాల్లో మనం విడుదల చేయడం జరిగింది. మామూలుగా చౌడు నేల అన్నది వరి సాగుకి పనికిరాదు అన్నది ఒక అపోహ ఉంటది. మరి MCM 125, MCM 100 ఇలాంటివి మచిలీపట్నం రకాలు అనేకమైనవి మన దగ్గర డెవలప్ చేశారనమాట. మచిలీపట్నం పరిశోధనా స్థానం వాళ్ళు. ఎవరైనా రైతులు చౌడుతో బాధపడుతున్నట్టయితే ఆ విత్తనాన్ని మీరు కొనుగోలు చేయించండి. ఈ బ్లాక్ రైస్ ఒకటి, రెడ్ రైస్ ఒకటి బాగా ప్రజాదరణలోకి వచ్చినాయండి. యాంటీ యాక్సిడెంటల్ ప్రాపర్టీస్ వల్ల హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి జనాలందరూ ఈ రెండు కూడా మనకి బియ్యంగాను బాగా దొరుకుతున్నాయి, అదేవిధంగా వడ్లు కూడా కొనుక్కుంటున్నారు. ఒకవేళ ఈ విత్తనాలు కనుక మీకు కావాలి అనుకుంటే, MTU వెరైటీస్ కావాలి అనుకుంటే మార్టేరు పరిశోధనా స్థానం వాళ్ళని కాంటాక్ట్ చేయాలండి. అదే BPT రకంతో గనక వచ్చినట్టయితే బాపట్ల పరిశోధనా స్థానం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సీజన్ లో దొరుకుతాయి. కేజీ 50 రూపాయల చొప్పున మీకు విత్తనం దొరుకుతుందండి. అదే విధంగా ఫౌండేషన్ సీడ్ అయితే, అదే బ్రీడర్ సీడ్ అయితే కనుక మనకి 77 రూపాయలు కేజీ చొప్పున ఎవరైనా విత్తనోత్పత్తి చేపట్టాలి అనుకున్న వాళ్ళకి బ్రీడర్ సీడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి. ఇకపోతే కనుక అసలు లామ్ ఫామ్ ప్రసిద్ధి ఏంటి అంటే మినుములు, పెసలు. లామ్ ఫామ్ లో రూపొందించబడినటువంటి అనేకమైనటువంటి మనకి మినుములు, పెసలు రకాలు ఇక్కడ మేము డిస్ప్లేకి పెట్టాము. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది వరకు LBG 752 అన్నది ఒక్కటే ఉండేది. ఇప్పుడు కనుక చూస్తే LBG 932 ఉంది, 884 ఉంది, అదేవిధంగా LBG 904 ఉంది, 904 ఉంది. LBG అన్నారు అంటే అవి లామ్ ఫామ్ నుండి డెవలప్ అయినవి. అంత మాత్రం చేతన మిగిలిన పరిశోధనా స్థానాల్లో మినుములు లేవా అంటే అలా కాదండి. TBG అన్నది ఏదన్నా ఉంటే కనుక తిరుపతి బ్లాక్ గ్రామ్ అనమాట, తిరుపతి నుండి కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇది GBG అంటే ఏంటంటే ఘంటసాల పరిశోధనా స్థానం నుండి రిలీజ్ చేయబడినటువంటి రకం అండి. మరి GBG 1 ఉంది, GBG 190 ఉంది. ఇవన్నీ కూడా మనకి మినుముల రకాలు అనమాట. కొన్ని ఖరీఫ్ కి, కొన్ని రబీకి, కొన్ని ఖరీఫ్ రబీకి కూడా అనువైనవి ఉంటాయండి. మరి ముఖ్యంగా వీటిని కనుక చూసుకున్నట్టయితే ఇదివరకు రైతులు ఏంటంటే PU31 ఒక్కటే పల్లాకు తెగులను తట్టుకుంటుందని ఒక చిన్న దీనిలో ఉండేవారు. మనం డెవలప్ చేసినటువంటి అన్ని రకాలు కూడా పల్లాకు తెగులను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పాలిష్ రకాలండి. మరి ఇక పెసలు కనుక మనం చూసినట్టయితే LGG 630, LGG 607, LGG 610, LGG 600 ఈ 4 కూడా కొత్త రకాలే పెసలు. మనకి లామ్ ఫామ్ లో దొరుకుతాయండి. ఈ మినుములు కానీ పెసలు కానీ సీజన్ లో మనం లామ్ ఫామ్ లో కొనుక్కోవచ్చు. ఖరీదు ఎంతో ఉండదు, 140 నుండి 150 రూపాయలు ఉంటుంది అనమాట. వీటిని కనుక మీరు సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి గుంటూరు జిల్లా అదేవిధంగా ప్రకాశంలో ఎక్కువ శనగలు, కాబూలి శనగలు, అదేవిధంగా నాటు శనగలు కూడా బాగా ప్రాముఖ్యత సంపాదించినాయి. ఈ రెండు ఏరియాలో కనుక చూస్తే JG11, కాక్2 ఈ రెండే వాడుతున్నారండి. గత 25 సంవత్సరాలుగా ఆ రెండు రకాలే వాడుతున్నారు. ఎందుకంటే కొత్త రకాలని ప్రయత్నించాలి అంటే రైతులకు కొంచెం అపోహ, అమ్మో ఈ దిగుబడి ఎలా వస్తుందా ఏంటని. ముఖ్యంగా మనం శనగలు చూసినట్టయితే ఎండు తెగులను తట్టుకుంటుందా లేదా, మిషన్ హార్వెస్టింగ్ కు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఈ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి. ఈ శనగ వెరైటీలు అన్ని కూడా మనకి నంద్యాల పరిశోధనా స్థానం ఆచార్య ఎన్జీ రంగా కింద ఉంటుంది. అది కూడా
నంద్యాల పరిశోధన స్థానాల్లో డెవలప్ చేయబడినవే. వీటితో పాటు ఇంకా 6-7 రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా ఎండు తెగుళ్ళు తట్టుకుంటాయి. అదేవిధంగా ఈ మిషన్ హార్వెస్టింగ్కి, మిషన్తో కోత కోయడానికి అనువైనవండి. ఇవి 105 రూపాయలు కేజీ చొప్పున మనకు దొరుకుతాయి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వాళ్ళని కనుక మనము సమయానికి మనకి కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు మనకి అందుబాటులోకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మన కృష్ణా జోన్లో కనుక చూసినట్టయితే ఇవి మాత్రమే. అదేవిధంగా రకరకాల జోనుల్లో ఎన్జీ రంగా యూనివర్సిటీ కింద వేరుశనగ విత్తనాలేమి, చెరుకు ముచ్చులేమి, నువ్వులేమి, నువ్వులంటే మనకి యలమంచిలి పరిశోధన స్థానాల్లో ఉన్నాయి. అన్ని రకాల విత్తనాలు వివిధ ప్రాంతాలకు అనుగుణమైనవి అనేకమైనవి డెవలప్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి రైతు సోదరులు సీజన్ దాటిపోయిన తర్వాత దొరకలేదు, మాకు అందుబాటులో లేవు అని కాకుండా రైతు సోదరులు సీజన్లో కనుక ఆ పర్టికులర్ పరిశోధనా స్థానాన్ని కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి మంచి విత్తనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిన విషయమే, రైతులు మితిమీరి రసాయనాలను వాడుతూ ఉన్నారు. మొక్కజొన్న కనుక చూసినట్టయితే 5-6 బ్యాగులతో ఆపకుండా 15 బ్యాగులు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మన గుంటూరు పల్నాడు జిల్లాలో అయితే పత్తి కానీ ఇంక ఏ పంట అయినా కూడా అవగాహన లేకపోవడం వల్ల అనేకమైనటువంటి పురుగు మందులు కాంబినేషన్స్ వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పర్యావరణం పాడవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు దృష్టి సారించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే మార్కెట్లో యూరియా దొరకట్లేదు, దాని గురించి రైతులు ఎంత శ్రమ పడుతున్నారు అని. మరి వాటికి ప్రత్యామ్నాయం ఏంటి అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. వీటిని జీవన ఎరువులు అంటారండి. అంటే ఏంటంటే వీటిలో ఒక రకమైనటువంటి జీవి ఉంటుంది. ఇప్పుడు మనకు నత్రజని కోసం యూరియా ఎలాగో అదే విధంగా నత్రజని అందించేటటువంటి బయో ఫర్టిలైజర్లు అనమాట. ఒక్క నత్రజనినే కాకుండా భాస్వరాన్ని అందించేవి, పొటాషియం అందించేవి, అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని పొటాషియాన్ని కరిగించి మొక్కకు అందించేవి, ఇలాగా రకరకాలైనటువంటి బయో ఫర్టిలైజర్లు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతిలో మనం రూపకల్పన చేయబడింది. ఇవన్నీ కూడా పౌడర్ ఫామ్ లో ఉన్నటువంటి బయో ఫర్టిలైజర్లు అండి. వీటితో పాటు లిక్విడ్ ఫామ్ లో ఉన్న బయో ఫర్టిలైజర్లు కూడా ఉన్నాయి. వీటి మీద ఎంత మోతాదులో వాడాలి, ఇవన్నీ కూడా ఏ పంటల్లో వాడాలి అన్ని కూడా మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతిలో దొరుకుతాయండి. ఎవరికైనా నెంబర్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లోని పౌడర్ ఫామ్ లోని మన దగ్గర ఉన్నాయి. ఇంకా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి జీవ రసాయనాలు అండి. అవన్నీ జీవన ఎరువులు, జీవ రసాయనాలు అంటే పురుగు పుట్ర వీటిని చంపడం కోసం మనం అచ్చంగా రసాయనాలని కెమికల్స్నే వాడకుండా జీవిని చంపేదాన్ని బయలాజికల్ కంట్రోల్ అంటారు. మరి ఈ బయలాజికల్ కంట్రోల్ కింద వస్తే మన దగ్గర సూడోమోనాస్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి అనేది ఒకటి ఉంటుంది, బవేరియా బ్యాసియానా, మెటారైజియం, సూడోమోనాసు, ట్రైకోడర్మా, ఇలాగ రకరకాలైనటువంటి జీవరసాయనాలు ఉన్నాయి. ఈ జీవరసాయనాలు అన్నీ కూడా ఆర్డర్ మేరకు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ ఫామ్ లో శాస్త్రవేత్తలు తయారు చేసి మీకు ఇస్తారు. మెటారైజియం అంటే వేరు పురుగులకి, మరి సూడోమోనాస్ అంటే మీకు తెలుసు మచ్చలకి వాటికి వాడుతూ ఉన్నారు. ట్రైకోడర్మా అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్ లో ప్రొడక్షన్ చేసి మీకు అమ్ముతూ ఉన్నారు. నేల ద్వారా సంక్రమించేటటువంటి అన్ని తెగుళ్ళకి కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అన్నది చాలా మంచిదండి. కానీ రైతుల్లో ఒక అపోహ ఏంటి అంటే దానివల్ల కంట్రోల్ కాదు అని. కంటిన్యూస్ గా 2 సంవత్సరాలు పశువుల ఎరువులో బాగా మాగబెట్టి మల్టిప్లై చేసి నేలలో గనక వాడుకుంటే అది భూమి ద్వారా సంక్రమించేటటువంటి వడలు తెగులు, ఎండు తెగులు, కుళ్ళు ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా సమూలంగా నిర్మూలిస్తుందండి. మరి అంత ఓపిక లేదు, మన దగ్గర పశువుల ఎరువు లేదు అని మీరు కనుక భావించినట్టయితే కనీసం విత్తనానికైనా పట్టించి వాడుకున్నట్టయితే మనకి ఎంతో మేలు చేస్తుంది అది. మరి అదేవిధంగా మన దగ్గర బవేరియా బ్యాసియానా అన్నది కూడా మన దగ్గర ప్రొడక్షన్ అవుతుంది. ఇదేంటంటే చిల్లీ త్రిప్స్ కి మనకి నల్ల తామర పురుగు అన్నది చిల్లీలో చాలా ఎక్కువైపోయింది. దానికి సంబంధించి బవేరియా బ్యాసియానా అన్నది కేవలం 250 రూపాయలు అండి. అది ఏమాత్రం మనం పెట్టేటటువంటి ఎక్స్పోనస్ రకరకాల మందులు, కాస్ట్లీ మందులు వాడుతున్నాం. ఈ బవేరియా బ్యాసియానా అన్న దాంతో చిల్లీ త్రిప్స్ సమూలంగా నిర్మూలించబడ్డాయని చాలా మంది రైతు సోదరులు మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో దాన్ని కూడా మనం వాడచ్చు. అదేవిధంగా వేరు పురుగు కానీ, మొక్కజొన్నలో కత్తెర పురుగు కానీ ఇలాంటి వాటికి కూడా మెటారైజియం అని మన దగ్గర ఒకటి ఉంది. అదేవిధంగా వట్టిసీలియం అని ఉన్నది. మనకి కంపెనీలు వాళ్ళు ఎన్ని రకాల పురుగు మందులను ఇస్తున్నారో అదే విధంగా అన్ని రకాలైనటువంటి బయలాజికల్ కంట్రోల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే అది ప్రజల్లో అవగాహన లేకపోవడం, రైతులకు వాటి మీద అపనమ్మకం ఉండడం, లేకపోతే ఏ రోజో ప్రయత్నించకపోవడం వల్ల అవి పాపులర్ అవ్వడం లేదు. కానీ దయచేసి ఈ సలహాలు సూచనలకి లాంగ్ ఫామ్ లో ఉన్న శాస్త్రవేత్తలను కానీ
మీ దగ్గరలో ఉన్న ఏరువాక కేంద్రం లేదా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల దగ్గర కానీ మీరు నెంబర్లు తీసుకొని ఆర్డర్ పెట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి.